ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం జయ గురు జయ జయ గురు ఓం గురు 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 జయ గురు జయ జయ గురు గురు నామ మధుర రసము గ్రోలుమా రసనమా గురు నామ మధుర రసమి గ్రోలుమా గురు నామ మధుర రసమి గ్రోలుమా రసనమా గురు నామ మధుర రసమి గ్రోలుమా రూపరహిత బ్రహ్మమయ్యు దాపు నిలిచి ఆ పన్నుల తాపంబును బాపుటకై రూపు దాల్చినట్టి ప్రభుని గురు నామ మధుర రసమి గ్రోలుమా
రూపరహిత బ్రహ్మమయ్యు దాపు నిలిచి ఆ బన్నుల తాపంబును బాపుటకై రూపు దాల్చినట్టి ప్రభుని గురు నామ మధుర రసమి గోలుమా రసనమా గురు నామ మధుర రసమి గోలుమా సుంతయైన శాంతి లేక ఎంత కుందు మనకు సుంతయైన శాంతి లేక ఎంత కుందు మనకు స్వాంతమంద శాంతి చూపి చింతలంతమంద జేయు స్వాంతమంద శాంతి చూపి చింతలంతమంద జేయు గురు నామ మధుర రసమి గోలుమా రసనమా గురు నామ మధుర రసమి గోలుమా జగతియందు రతిని చెంది గదల బొందు కుమతులకు జగతియందు రతిని చెంది గదల బొందు కుమతులకు పరతత్వపు స్థితిని తెలిపి అతులమైన గతిని గూర్చు పరతత్వపు స్థితిని తెలిపి అతులమైన గతిని గూర్చు గురు నామ మధుర రసమి గోలుమా హే రసనమా గురు నామ మధుర రసమి గోలుమా వేద దృష్టి అధికమైన వ్యధను కలుగజేసినంత వేద దృష్టి అధికమైన వ్యధను కలుగజేసినంత జ్ఞానబోధ సుధను జిల్కి సాధు జనుల బాధ బాపు జ్ఞానబోధ సుధను జిల్కి సాధు జనుల బాధ బాపు గురు నామ మధుర రసమి గోలుమా రసనమా గురు నామ మధుర రసమి గోలుమా ఓం గురు జయ గురు జయ జయ గురు 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 అద్భుత జగతి నాటకం బంధు నీవు ఈశ్వరుడవై మము ప్రమింపనేలా అద్భుత జగతి నాటకం బంధు నీవు ఈశ్వరుడవై మము ప్రమింపనేలా గురుడవై వచ్చి బంధాలు కోయరాదే గురుడవై వచ్చి బంధాలు కోయరాదే
బ్రహ్మో గురువరా రక్షసేయా బ్రహ్మో. ప్రస్తుతం మనకి దృశ్యం అవుతున్న వాటి అంటే కనపడేటువంటి ప్రపంచంలో అనంతమైన పదార్థాలుంటే అన్నిటిని అర్థం చేసుకోవడం కోసం కొన్ని భాగాలుగా చేయొచ్చు. నిన్న చెప్పుకున్న దాంట్లో ఏం భాగం చేసాము? ఒకటి దృశ్యము, ఒకటి దృక్కు. చూడబడేది, చూచేది. చూడబడేది, చూచేది, దృక్కు, దృశ్యం అని రెండు రకాలుగా విభాగం చేయొచ్చు. అదొక భాగం. ఇవాళ ఇంకో రకంగా చేద్దాం. చూడబడేది, చూసేది అంతా కలిపి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు రకాలుగా భాగం చేశారు. ఇదొక రకం, అదొక రకం. అంటే ప్రపంచం మనం ఉందనుకుంటున్నాం కాబట్టి ప్రపంచాన్ని సృష్టి చేసిన వాడు, నడిపిస్తున్నవాడు ఒక శక్తి ఉండాలి. ఆ శక్తిని మనం ఈశ్వరుడు అనే పేరుతో చెప్తున్నాం. ఈశ్వరుడు అంటే నడిపించువాడు, శాసించువాడు, నడిపించువాడు అని అర్థం. ఇది ఈశ్వరుడు. నడపబడేది ఏమిటి అంటే ప్రపంచం. అది జడ పదార్థం, ప్రకృతి. ఈశ్వరుని యొక్క శక్తి వలన ప్రకృతి రకరకాలుగా పరిణామం చెందుతూ ఉంటుంది. ఆ జడ పదార్థమైనటువంటి ప్రకృతిని అనుభవించేది ఎవరు మరి అనుకున్నారు. మారుతూ ఉంటే మార్పును చూసి ఇది మంచి చెడు అనుకోవడం, అందులో సుఖ దుఃఖాలు పొందటానికి ఒక మనిషి కావాలి కదా అన్నట్లు జీవుడు అనేవాళ్ళు కొంతమంది వచ్చారు. అంటే ప్రాణం ఉన్నటువంటి వాళ్ళు, తెలుసుకోగలిగినటువంటి శక్తి గల వాళ్ళు, ఒక వ్యక్తిత్వం నేను అనే ప్రత్యేకత పొంది ప్రపంచాన్ని అనుభవించేటటువంటి వాళ్ళు, అనుభవించాలనుకునేవాళ్ళు, వీళ్ళందరినీ జీవులు అంటారు. ఈ దృష్టితో చెప్తే ప్రపంచం మొత్తాన్ని శాసించేటటువంటి ఈశ్వరుడు, దాన్ని అనుభవించేటటువంటి జీవులు, అనుభవించడానికి యోగ్యమైనటువంటి ప్రకృతి. మూడు రకాలు: జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మూడు రకాలుగా చెప్తూ ఉంటారు. అయితే మళ్ళీ మా అద్వైతము, జ్ఞానం అని కూడా చెప్తూ ఉంటారు. మూడు రకాలుగా ఉన్నది కూడా ఒకే పరమాత్మ. ఎందుకంటే సృష్టికి పూర్వం, సృష్టి జరగక ముందు జగత్తు లేదు, జీవులు లేరు, ఈశ్వరుడు, నడిపించే ఈశ్వరుడు లేడు. ఏముంది అప్పుడంటే ఏమిటో ఉందంటే సత్ కించిది, ఏదో ఒకటి ఉన్నది. ఎట్లా ఉంటుంది అనేది మన బుర్రకు అందదు. చిన్న చిన్న విషయాలే మనం తెలుసుకోలేము. సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే మన మనస్సుకు అందదు. అది ఏదో రకంగా కాస్త చెప్పండి, కాస్త తెలుసుకుంటే మంచిదంటే ఏదో ఒకటి ఉంటుంది, అంతవరకు చెప్పచ్చు. సత్ కించిత్, ఏదో ఒక ఏదో ఒక పదార్థం ఉంటుంది, అంతకంటే ఏం చెప్పడానికి వీల్లేదు. దానికి పేర్లు, రకరకాల పేర్లు. సత్ పదార్థము అన్నప్పుడు తత్ అని కూడా అది అనొచ్చు. చాలా సందర్భాల్లో వేదాంతంలో బ్రహ్మము, పరబ్రహ్మము అనే మాటలు వాడుతుంటారు. సృష్టికి పూర్వం కూడా ఉన్నటువంటి శక్తి. ఈ సృష్టి అనే నాటకం జరపడం కోసం మొదట్లో అద్వైతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ, అంటే రెండవది లేకుండా తాను మాత్రమే ఉన్న పరమాత్మ మూడు రకాలుగా విభజించుకుని ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ద్వైతం వచ్చేసింది కదా, మూడు రకాలుగా వచ్చింది కదా అంటే ఇన్ని వచ్చినప్పటికీ అద్వైతమే అని శాస్త్రం. ఎందుకు? ఆ పరమాత్మయే ఈశ్వరులాగా వచ్చాడు, పరమాత్మయే జగత్తులాగా కనపడుతున్నాడు, ఆ పరమాత్మయే ఇన్ని జీవుల్లాగా ఉన్నాడు. కాబట్టి పైకి ద్వైతం కనపడుతుంది, అడుగున చూస్తే అన్నిటికీ ఆధారంగా ఒకే పరమాత్మ ఉన్నాడు. సర్వం ఖల్విదం బ్రహ్మ అంటారు. అంతా ఉన్నది, కానీ అంతా కూడా పరబ్రహ్మ ఉంది. సరే, ప్రస్తుతం
మనం ఇంకొక రకమైన విభాగం చేద్దాం. ఈశ్వరుడు అన్నాం అనుకోండి. ఈశ్వరుడు అంటే సృష్టిని సృష్టించి నియమిస్తూ నడిపిస్తూ ఉండేటువంటి వాడు. ఒక సినిమాకి డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ అంతా సినిమా అంతా నడిపిస్తూ ఉంటాడు. ఒక నాటకాల్లో అయితే సూత్రధారి అనేవాడు. అన్ని పాత్రలను ఏర్పాటు చేసి ఎవరేం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా ఈ నాటకం నడవాలి అనేవాళ్ళని పూర్వం సూత్రధారి అనేవాళ్ళు, ఇప్పుడు డైరెక్టర్, దర్శకుడు అంటున్నారు. దీన్ని మళ్ళీ ప్రస్తుతం మన సందర్భం కోసం రెండు రకాలుగా చేస్తే, సృష్టిని నడిపించేవాడు ఈశ్వరుడు. ఆ సృష్టిలో ఏముంటాయంటే భోగ వస్తువులు, భోగ్య వస్తువులు ఉంటాయి, అనుభవించడానికి తగిన వస్తువులు. అనుభవించడము అంటే ఎప్పుడు సుఖాలే అని కాదండి. సుఖము దుఃఖము రెండింటినీ కలిపి అనుభవం కింద చెప్తాం మనం. సుఖాలు దుఃఖాలు రెండింటినీ తయారు చేస్తూ అనుభవించడానికి తగిన జీవుల్ని పుట్టిస్తూ పెంచుతూ వాళ్ళని నడిపిస్తూ వాళ్ళని కాసేపు దుఃఖంలో పెడుతూ అందులోంచి బయటకు రాకుండా ఒక భ్రమ పెడుతూ వాళ్ళకి కర్మలు కల్పిస్తూ కర్మలకు ఫలితాలు కల్పిస్తూ దాన్ని ఏదో ప్రారంభం అంటూ మళ్లీ జన్మలు ఎత్తిస్తూ ఇట్లా అదొక పెద్ద నాటకం నడుస్తుంది. మనకు అర్థం కాదు ఆ స్కీమ్, ఆ ప్లాన్. ఏం ప్లాన్ ప్రకారం పరమాత్మ ఈశ్వరుడుగా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు మనం అర్థం చేసుకోలేము, నడుస్తుంది. మరి మనం అర్థం చేసుకోలేకపోతే ఎందుకు ఆలోచిస్తున్నామంటే, మనకు కావాల్సినంత వరకు మనం అర్థం చేసుకోవాలి, అంతా మనకు అర్థం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే సుఖ దుఃఖాలను పొందుతున్నాం. ఒక్కొక్కసారి తీవ్రంగా వస్తూ ఉంటాయి, ఒకసారి విసుగు పుట్టిస్తూ ఉంటుంది, ఒకసారి భయంకరంగా ఉంటుంది, అమ్మ బాబోయ్ ఇది నాకు వద్దు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులను చూసినటువంటి జీవుడు అనుకుంటాడు, అసలు ఈ సృష్టి అంతా ఎందుకు వచ్చిందిరా నాయన, పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది, అసలు సృష్టి లేకుండా ఉంటే ఎంత బాగుండేది, ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు ఈశ్వరుడు ఏంటి అంతా ఎందుకు చేస్తున్నాడు అనే ఆలోచనలు వచ్చినప్పుడు వాడికి ఆ జీవుడు ఈ నాటకంలో పాత్రధారిగా ఉండి ఆ వేషాలు వేసి అలసిపోయిన తరువాత కాస్త విశ్రాంతిని పొందుదాము అనుకున్నప్పుడు ఆ నాటకంలో ఇంకొక భాగం మొదలవుతుంది. ఏంటంటే ఇట్లా విసుగు చెంది ఇంకా నా వల్ల కాదు, నేను వేషం వేయలేను అని ఎవడైనా అంటే వాడిని పక్కకి తప్పించి మరొక పాత్రను పెట్టుకుంటారు, మరొక పాత్రధారిని పెట్టుకుంటాడు అనమాట. అది చేసేవారు ఎవరు అంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిని మళ్ళీ రెండు భాగాలుగా చెప్పుకున్నా ఉన్నాం. ఒకటి ఈశ్వరుడు అన్నాం, అదే పేరు మళ్ళీ ఈశ్వరుడు అంటే సృష్టిని నడిపించేవాడు. రెండవది గురువు. గురువు అంటే ఆ సృష్టి జగత్ నాటకంలో నుంచి కొందరు జీవుల్ని తప్పించి బయటపడేసేటటువంటి వాడు. అంటే మనం చెప్పేది మోక్షం. జగత్తులో అట్టేబెట్టి నడిపించేటటువంటి వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఏం చేస్తుంటాడు, సుఖ దుఃఖాలు ఉండిస్తుంటాడు. అచ్చగా సుఖమే ఇవ్వరాదా అంటే నాటకం ఉండదు, ఎప్పుడు సుఖమే ఉంటాయి. కానీ అచ్చగా దుఃఖమే ఇవ్వరాదంటే ఎవడు ఉండడు అసలు. ప్రతివాడు నేను బాబోయ్ నా వల్ల కాదు, నువ్వు ఎంత జీతం ఇచ్చినా సరే నేను ఈ పాత్రను వేయను, వేషం వేయను అంటాడు. అందుకని ఏం చేస్తాడు, మరీ దుఃఖం పెరగకుండా మధ్యలో సుఖం, మరీ సుఖపడిపోతాడేమో అనుకొని మధ్యలో దుఃఖం, ఇట్లా సుఖ దుఃఖాలు ఇస్తుంటే కొంతకాలానికి జీవుడు కూడా కాస్త తెలివి మీరి ఇదంతా చాలా గందరగోళంగా ఉంది, మనకి ఇదంతా వద్దు, అసలు ఇందులోంచి బయటకు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. అట్లా అనిపించడానికి కారణం ఏంటి అంటే జీవులు కూడా పరమాత్మ స్వరూపులే కాబట్టి. ఈశ్వరుల్లో పరమాత్మ లక్షణం ఎట్లా ఉందో జీవులు ప్రతి జీవిలోనూ పరమాత్మ లక్షణం ఉంది. తేడా ఏంటి, ఈశ్వరుడేమో తన యొక్క పరమాత్మ లక్షణాన్ని, తనకు ఆధారంగా ఉన్న పరమాత్మ లక్షణాన్ని మర్చిపోకుండా నేనే పరమాత్మ, ఈ సృష్టి అంతా నేనే అన్నట్లుగా నడిపిస్తూ ఉంటాడు. అదే పరమాత్మ తనలో ఉన్నప్పటికీ జీవుడు అనేటువంటి వాడు దాన్ని మర్చిపోయి నేను అల్పుణ్ణి, చేతగాని వాడిని, ప్రపంచంలో పడి కొట్టుకుంటున్నాను, ఈ సుఖ దుఃఖాలలోంచి బయటపడితే బాగుంటుంది అన్నట్లుగా ఉన్నది ఈ జీవుడు. కానీ జీవుడికి కూడా ఆధారంగా పరమాత్మే ఉన్నాడు కాబట్టి ఆ జీవుడు ఒక రకమైన తపన పడుతూ ఉంటాడు. ఏం తపనంటే
తన పూర్వస్థితిని తాను పొందాలి. పూర్వస్థితి ఏంటి? పరమాత్మ నుంచి వచ్చాడు, మళ్ళీ ఆ పరమాత్మలోకి వెళ్ళిపోవాలి. ఆ స్థితి దొరికే వరకు జీవుడు ఒక రకమైన తపన పడుతుంటాడు. సరే, సుఖ దుఃఖాలు బాగా ఉన్నప్పుడు దుఃఖం నుంచి తప్పించుకోవాలి అనుకుంటారు. ఏ దుఃఖాలు పెద్దగా లేనట్లుగా కనపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళంతా బాగానే ఉంది, ఏం లేదు, కష్టమేం లేదు అనిపిస్తుంది బయట వాళ్ళకి ఏదో వెలితిగా, లోటుగా, విసుగుగా, ఏంటో ప్రపంచం ఏంటో అంత నచ్చనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే తన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోవడం చేత, ఒకప్పుడు తాను ఉన్నటువంటి గొప్ప పరమాత్మ స్థితిని మర్చిపోవడం వలన ఈ ప్రపంచంలో ఎన్ని సుఖాలు వచ్చినా కూడా తృప్తి పలేక ఇంకా 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 వెతుకుతూ ఉంటాడు. ఇంకేమైనా ఉందేమో, ఇంతకంటే మంచిది ఇంకా ఏందేమో, ఇంతకంటే మంచిది ఇంకా ఉన్నదేమో అన్నట్లుగా వెతుకుతూ ఉంటారు. ఏ జీవైనా అంతే. పశుపక్షాదులు, క్రిమి కీటకాల దగ్గర నుంచి మనుషుల వరకు ఇంతకంటే మంచిది, ఇంతకంటే మంచిది అన్నట్లుగా వెతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాడి యొక్క అసలు స్వరూపాన్ని పొందలేకపోతున్నాడు. అసలు స్వరూపంలో ఉన్నటువంటి ఆ గొప్ప సుఖం, ఆ గొప్ప స్థితి బయట ఎక్కడా కనపట్టాలి. అయితే వాడికి తెలియదు, దేనికోసం వెతుకుతున్నాను అన్న విషయం కూడా తెలియకుండా వెతుకుతున్నాడు. వివేకము కలిగినప్పుడు, వివేకం అంటే కాస్త జ్ఞానం కలిగినప్పుడు, నేను దేనికోసం వెతుకుతున్నాను అని కాస్త ఆలోచిస్తే, ఇక్కడ నాకు అంత తృప్తి కలగట్లేదు, ఏదో లోటుగా వెల్తిగా ఉంది. ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు ఉన్నాయి, దుఃఖాన్ని తప్పించుకొని సుఖం మాత్రమే కావాలి అంటే దొరకట్లేదు. ఒకవేళ అటువంటి సుఖం దొరికినా ఎక్కువసేపు నిలబట్టలేదు. సుఖాన్ని ఇచ్చే వస్తువులు నిలబడ్డాయనుకున్నా నా దగ్గర అనుభవించేటువంటి శక్తి ఉండట్లా, విసుగు వచ్చేస్తుంది, కాసేపటికి అలసట వస్తుంది. ఏమిటి మాయా అని చూసినప్పుడు మరొక రకమైనటువంటి ఘట్టం మొదలవుతుంది. ఏం ఘట్టం? ఈ సంసారం అనేటువంటి తిరుగులాటలోంచి, నాటకంలో నుంచి నన్ను బయటపడేయి అన్నట్టు. నీవు నీవుగా ఉందువో నిర్వికార, నన్ను నేనుగా ఉంచవి న్యాయమేమి. నీవుగా నేనుగా నన్ను నిలుపగాను రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. పరమాత్మ ఈశ్వరులాగా, జీవుల్లాగా, జగత్తులాగా అయినప్పుడు, జగత్ అంటే పట్టించడానికి సుఖ దుఃఖాల అనుభవం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి జడ పదార్థాలు వాటిని వదిలేయండి. జీవుడు ఎట్లా ఉన్నాడంటే పరమాత్మ స్వరూపుడే అయినప్పటికీ మర్చిపోయి బాధపడుతున్నాడు. ఈశ్వరుడు ఎట్లా ఉన్నాడంటే ఆయనలో కూడా కొంత వ్యక్తిత్వం వచ్చింది, నేను సృష్టి చేస్తున్నాను అని అదొక రకమైన జీవుడు ఆయన కూడా, ఈశ్వరుడు కూడా. కానీ బాధపట్టాల. ఎందుకనంటే తన యొక్క సహజ స్వరూపాన్ని మర్చిపోకుండా ఏదో నాటకం ఆడిస్తున్నాను అన్నట్లుగా ఆయన ఉంటాడు. వీడు మర్చిపోయి నేను నాటకం వేస్తున్నాను సంగతి మర్చిపోయి నిజం అనుకోని బాధపడేవాడు జీవుడు. అందుకని ఆ జీవుడు కాస్త తెలివి కలిగినప్పుడు అడుగుతున్నాడు, నీవు నీవుగా ఉందువో నిర్వికార. ఆ పరమాత్మ స్వరూపం ఈశ్వరుడిగా అయినప్పటికీ నిర్వికారంగా ఉంటాడు, ఏ వికారం చెందకుండా అలా నవ్వుతున్నట్లుగా, విలాసమాత్రంగా, వినోదంగా, లీలగా, ఆటలాగా అన్నమాట, ఆటలాగా ఆడుకుంటూ ఉంటాడు ప్రపంచంతో. ఆయనకేం బాధలేదు. ఎందుకు? ఇదంతా మాయా, నాటకం, ఊరికే కాసేపు సరదాగా కల్పించుకున్నాను, నా అసలు స్వరూపానికి ఏమి నష్టం లేదు అన్న జ్ఞానం ఆయనకి చెదరకుండా ఉంటుంది. జీవుడు ఎట్లా ఉన్నాడు? మర్చిపోయినాడు. తనలో కూడా అదే పరమాత్మను మర్చిపోయి, నేను అల్పుణ్ణి, అల్పజ్ఞానిని, అల్ప సుఖవంతుణ్ణి, బాధలున్నాయి, నా ఇంకా మెరుగైన స్థితి కావాలి, ఇటువంటిది ఏంటంటే జీవుడు తనకు ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయి తన స్వరూపం కోసం తాను దేవుడాడుతున్నాడు, వెతుకుతున్నాడు అన్నమాట.
దేనికోసం వెతుకుతున్నాడు అంటే ఇంకా పరిపూర్ణమైనటువంటి సుఖం కావాలి, పరిపూర్ణమైనటువంటి ఒక స్థానం దొరకాలి అన్నట్లుగా వెతుకుతున్నాడు. ఎక్కడుందంటే దానిలో ఉంది. ఆ విషయం మర్చిపోయినాడు. ఈశ్వరుడు ప్రపంచాన్ని నడుపుతున్నాడు కానీ మర్చిపోరా, అది తేడా. అందుకని ఇక్కడ చెప్తున్నాం, నీవుగా ఉందువో నిర్వికార, నువ్వుగానే ఉంటున్నావు, నువ్వు మర్చిపోకుండా. నాది కూడా అదే స్వరూపమైనప్పటికీ నేనేమో మర్చిపోతున్నాను. ఏమిటి న్యాయము అంటున్నాడు. నన్ను నేనుగా ఉంచవి న్యాయమేమి, నీవుగా నేనుగా నన్ను నిలుపగాను. ప్రార్థన ఏంటంటే నీవుగా నేనుగా అంటే నీదైనటువంటి అసలు స్థితి ఏంటో నాదైనటువంటి అసలు స్థితి ఏంటో అందులో నిలుపువాలి. నీవుగా నేనుగా నన్ను నిలుపగాను రమ్మో గురువరా మల్లింక రక్షసేయా. నీవుగా నేనుగా నన్నుగా నా స్వరూపం అసలైన నా స్వరూపంలో నన్ను నిలపడానికి కావలసినటువంటి శక్తి అది కూడా ఈశ్వరుడేనండి, అది కూడా పరమాత్మే. కానీ చేసే పనిని బట్టి వేరే పేరు పెడుతూ ఉంటాం. అదే మనిషి ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆఫీసర్ అన్నారు అనుకోండి, ఇంట్లో పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు తండ్రి అన్నారు. అట్లా చేసే పనిని బట్టి అదే స్వరూపానికి కొంచెం పేర్లు మారినట్టుగా ఇక్కడ సృష్టిలో మనని నడుపుతూ ఉంటే ఆ శక్తి పేరు ఈశ్వరుడు, సృష్టిలో నుంచి మనని బయటకు పడేయడానికి సహాయం చేస్తూ ఉంటే ఆ శక్తి పేరు గురువు. అద్భుత జగతి నాటకం బంధు, చాలా అద్భుతంగా ఉంది జగత్తు. అనంతమైనటువంటి పదార్థాలు, అనంతమైనటువంటి జీవులు, అనంతమైన అనుభవాలు. ఆహాహా ఎంత అద్భుతం ఈ నాటకం అన్నట్టుగా ఉంది. అద్భుత జగతి నాటకం బంధుని ఈశ్వరుండవై మము భ్రమింపనేలా. అప్పుడు ఆ పరమాత్మతో విన్నపం ఏంటంటే, నువ్వు ఈశ్వరుడిలాగా ఉండి మమ్మల్ని భ్రమింపజేస్తున్నావు, అంటే తిప్పుతున్నావు, మాయ చేస్తున్నావు, నా స్వరూపాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నావు. ఈశ్వరుడు యొక్క పని ఏంటంటే మన ఇంకా ఇంకా ఈ ప్రపంచం నిలబెట్టాలి అని. ఆయనకి ఎంతమంది యాక్టర్లున్నా సుఖం తృప్తి లేదు, ఇంకా 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 నాటకాన్ని విస్తరించాలి అన్నట్టుగా ఉందన్నమాట. అటువంటి అద్భుత జగతి నాటకంలో ఈశ్వరుడుగా ఉండి మమ్మల్ని ఇంకా భ్రమపెట్టి ఇంకా అందులోనే పడి తిప్పాలని ఎందుకు అనుకుంటున్నావు? గురుడవై వచ్చి బంధాలు కోయరాదే, గురుడవై వచ్చి బంధాలు కోయరాదే అంటే మళ్ళీ ఆ పరమాత్మే గురు రూపంలో వచ్చి బంధాల నుండి బయటపడేయాలి. ఆ పరమాత్మే మరొక పేరుతో వస్తాడన్నమాట. మరొక పేరు ఎందుకు వచ్చింది? మరొక రకమైన పని కాబట్టి. అంతకుముందు దాన్ని చేసిన పనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈశ్వరుడు యొక్క పని ఏంటంటే సృష్టిలో నిలబెట్టడం అందరినీ. అదే ఈశ్వరుడు మరొక రూపంలో వస్తే, గురువుగా వస్తే ఆ సృష్టిలోంచి బయటపడేసే పని. మనం ఇప్పుడు ఆ శక్తిని గురువు రూపంలో రమ్ము అని ప్రార్థిస్తున్నాం. రమ్మో గురువరా నన్నింక రక్షసే రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఒక్కనికి నాకు మోక్షమున సగినంత, ఒక్కనికి నాకు మోక్షమున సగినంత జగతి నీ క్రీడకేమి నష్టము వచ్చు.
చాలు నీ ఆటలు ఇంక విశ్రాంతి నిమ్మో రమ్మో గురువరా నన్నింక రక్షసేయా. ఒక్కనికి నాకు మోక్షం నొసగినంత బేరం చేస్తున్నట్టు అన్నమాట. ఎంతో మంది ఉన్నారు సృష్టిలో పడి ఇంకా అదే బాగుంది ఇంకా ఇంకా వెతుకుతున్నారు, ఇంకా ఏదో ఇంకేపోతే ఇవాళ కాకపోతే రేపు దొరుకుతున్నట్టుగా చేసేవాళ్ళు ఎంతో మంది అనంత కోటి సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరి సంగతి నువ్వు చూసుకో, ఏది వాళ్ళని ఎట్లా ఆడించాలో. నా ఒక్కడికి మాత్రం మోక్షం, ఒక్కనికి నాకు మోక్షం నొసగినంత జగతి నీ క్రీడకు ఏమి నష్టం వచ్చు. ఒకడు పోతే ఏం పెద్ద ప్రమాదం కాదు. అనంత కోటి జీవిలో ఒకడో ఇద్దరో మోక్షం పొందితే మీకేమీ నష్టం లేదు కాబట్టి దాన్ని వదిలేయంటున్నాడు. జగతి నీ క్రీడకేమి నష్టం వచ్చు, చాలు నీ ఆటలు. పరమాత్మ ఇదంతా ఆడితే చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్మో రమ్ము, చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్ము. విశ్రాంతి నిమ్ము ఆడి 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 అలసిపోయినా అనుకోండి, కాసేపు రెస్ట్ తీసుకో. వాడి పక్కన కూర్చుంటే వాడి ప్లేస్ లో ఇంకొక ప్లేయర్ ని పెడతారు. అట్లా చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్ము రమ్ము. మీరు నిజంగా అలసిపోతే విశ్రాంతి ఇస్తాడండి. మీరు సరదాగా అడిగితే ఇవ్వడు, చూస్తాడు ఆయన వీడు నిజంగా అలసిపోయినాడా లేడా అని. మీరు చెప్పాలి నిజంగా అలసిపోయినాను అని మీరంటే ఆయన గమనించి ఇస్తాడు. చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్ము రమ్ము, గురువరా నన్నింక రక్షసేయ రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. 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 ఓం గురు జయ జయ గురు. హృదయమందే ఉన్న నిన్ను వెదుకలేను, దాగి గూఢమై ఉండంగ తలపు వేళ. హృదయమందే ఉన్న నిన్ను వెదకలేను. పరమాత్మ ఎక్కడున్నా అంతటా ఉన్నాడు. ఇదంతా తెలుసుకుంటాం. దక్షిణ మతాల్లో ఎట్లా ఉన్నా మన హిందూ మతంలో భారతదేశంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ముందు గుళ్ళో ఉన్నాడు అనుకున్నా కొంచెం గట్టిగా అడిగితే ఆ దేవుడు అంతటా ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు, అన్ని పదార్థాల్లో ఉంటాడు, అన్ని జీవుల్లో ఉంటాడు. ఇట్లాంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం, మనం కూడా అంటూ ఉంటాం. దాని అర్థం ఏంటి? నాలో కూడా పరమాత్మ ఉన్నాడు, నీలో కూడా పరమాత్మ అందరిలో ఉన్నాడు. సరే, అందరిలో ఉన్న పరమాత్మ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు నాలో ఉన్న పరమాత్మ ఎట్లా ఉంటాడు నాకు తెలియకపోతే ఎట్లా? చూడండి ఎంత విచిత్రం చేశాడో ఆ ఈశ్వరుడు. నాలోనే ఉన్న స్వరూపాన్ని నాకు తెలియకుండా చేశాడు. ఇంతకంటే ప్రపంచంలో గొప్ప వింత ఏమీ ఉండదు. ప్రపంచంలో ఏది వింత ఏది వింత అని అక్కడిక్కడికి పోయి చూస్తుంటారు. వింతలు విశేషాలు అన్నిటికంటే గొప్ప వింత ఇక్కడ ఉంది. తనలోనే ఉన్న పరమాత్మని తనకి తెలియకుండా చేయడం. హృదయమందే ఉన్న నిన్ను వెదుకలేను, దాగి గూఢమై రహస్యంగా ఉన్నట్టు దాగి గూఢమై ఉండంగ తలపు వేళ. కానుపింపుము సతతము కరుణ వెలయ. ఎప్పుడు కనపడుతుంటే ఏం పోయిందా అని. కానుపింపుము సతతము కరుణ వెలయ రమ్ము గురువరా నన్నింక రక్షసేయ రమ్ము. ఓం గురు
జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు తనయుడను నేను ననుగణ తండ్రివీవు ఇల్లు తప్పి అడవి చిక్కి ఏడ్చుతుంటి తనయుడను నేను నన్ను కన్న తండ్రివీవు ఇల్లు తప్పి అడవి చిక్కి ఏడ్చుతుంటి వెదకి నన్నిల్లు చేర్చరావేలా తండ్రి వెదకి నన్నిల్లు చేర్చరావేల తండ్రి రమ్ము గురువరా నన్నింక రక్షసేయ ఇల్లు తప్పి అడవి ఇల్లు వదిలేసి వెళ్తున్నాడు. కావాలని వెళ్ళిపోవచ్చు, తీర్థయాత్రలు వెళ్తున్నాడు. 4 రోజులు 3 నెలలు 6 నెలలు టూర్లు అది వెళ్తున్నారు. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు హాయిగా ఉంటుంది. ఈ సుఖం వేరు. బయట ఎన్ని విశేషాలున్నా మళ్ళీ తన ఇంటికే తాను తిరిగి రావాలి, అక్కడే హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. అట్లా ఈ ప్రపంచంలో తిరిగిన జీవుడు అంటున్నాడు, వెదకి నన్నిల్లు చేర్చరావేల తండ్రి. ప్రపంచంలో చిక్కుకుపోయినటువంటి నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి, నా ఇంటికి నేను వెళ్ళాలి. ప్రస్తుతం ఉన్నది నా శరీరము కాదు, నా ప్రపంచము కాదు, నా ఇల్లు కాదు. మరొక ప్రపంచం, అసలైన నా ఇల్లు అక్కడుంది. ఇక్కడికి వచ్చాను, దాన్ని మర్చిపోయాను. అడవిలో పడ్డా, బయటపడాలి. దోవ మర్చిపోయాను. అడవిలో పడితే ఎట్లా ఉంటుందంటే దోవలు తెలియవు. వెళ్ళేటప్పుడు ఏదో వెళుతుంటాం ఇష్టం, అటు ఇటు ఇటు. తిరిగి రావాలి అంటే దోవ తెలియదు. బాగా అలవాటైన వాడు, అడవిని రోజు చూస్తూ అలవాటైన వాళ్ళు చెప్పగలుగుతారు. సామాన్య మానవుడెవడు వెళ్ళటం తెలుస్తుందని తిరిగి రావడం తెలియదు. దానికి గురుడే సహాయం చేయాలి. ఇల్లు తప్పి అడవి చిక్కి ఏడ్చుతుంటి వెదకి నన్నిల్లు చేర్చరావేలా తండ్రి రమ్ము గురువరా నన్నింక రక్షసేయ రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం
గమ్య మెరుక పడదు దారి కానరాదు నిలువ నీడలేదు నడువ బలము లేదు అతి భయంకరమీ యాత్ర ఆదుకొనుము అతి భయంకరమీ యాత్ర ఆదుకొనుము గమ్యమెరుక పడదు. నిరంతరంగా ప్రయాణం చేస్తున్నాడు కానీ ఎక్కడికి పోవాలో తెలియదు. ప్రయాణం ఆగకుండా చేస్తూనే ఉన్నాడు. చేయాలి పరిగెత్తాలి ఎక్కడికి అనేదే సరైన అవగాహన లేదు. కొన్ని ఫలానా చోటు అన్నామా దానికి దారి తెలియదు. జీవుని యొక్క యాత్ర అట్లా ఉందండి. తనకేది కావాలో తనది నిరంతరంగా పరిశ్రమ చేస్తూనే ఉన్నాడు. ఏ పూట కాపూట ఇది దొరికింది బాగుంది అనుకుంటున్నాడు. మళ్ళీ ఇంకో రకమైన కోరిక పుడుతుంది, మళ్ళీ ఇంకొక రకమైన తపన పుడుతుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా 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 పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏదో చేస్తూనే ఉన్నాడు. దేనికోసం తెలియటంలా. ఒకవేళ తెలిసినా దాన్ని ఎట్లా సాధించడం తెలియటంలా. కొన్ని కాసేపు ఆగరా, విశ్రాంతి తీసుకురా అంటే కుదరటలా. ఎద్దు బండ్లు గుర్ర బండ్లు ఉంటాయి చూడండి, అవి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే వాడు కొడుతూ ఉంటాడు. కర్ర పెట్టి చర్నాకోలు పెట్టి కొడుతూ ఉంటాడు. నడవాలి, పరిగెత్తాలి, ఆగటానికి వీల్లేదు. యజమాని నడువు అన్నంతసేపు నడుస్తూనే ఉండాలి. అట్లా ఉందన్నమాట జీవుని యాత్ర. ఏం కావాలో తెలియదు, దాని దోవేంటో తెలియదు. విశ్రాంతి తీసుకుందామంటే ఆగనివ్వటం లేదు. నడుస్తూనే ఉండాలి, ప్రయాణం చేస్తూనే ఉండాలి. గమ్య మెరుక పడదు దారి కానరాదు నిలువ నీడలేదు నడువ బలము లేదు అతి భయంకరమీ యాత్ర ఆదుకొనుము. అట్లా ఒక క్షణం ఆగి విచారణ చేస్తే దేనికోసం నేను చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, నాకు ఏం కావాలి, అసలు ఏం చేసలేదు. గమ్యం అసలు అయోమయంగా ఉన్నంత పరిస్థితి. ఇది ఈశ్వరుడు పెట్టినటువంటి భ్రమ. అట్లా పరిగెత్తిస్తూ ఉంటాడు. ఏం కావాలని కాసేపు ఎవడన్నా భయపడుతుంటే వాడికి ఏదో కొద్దిగా సుఖం ఇచ్చి సరే కాసేపు ఆగుతాడు. మళ్ళీ ఏదో దుఃఖం ఇస్తాడు, అయ్యో అనుకుంటూ మళ్ళీ పరిగెత్తు ఉంటాడు. మళ్ళీ కాసేపు సుఖం. ఇట్లా నిలబెడుతున్నాడు ఈ జగన్నాటకాన్ని. ఒక క్షణం ఆగి చూస్తే అసలు ఏం కావాలి, ఎట్లా చెయ్యాలి, ఎట్లా నిలవాలి, ఎప్పుడు నాకు దొరుకుతుంది ఏమీ తెలియటం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి మళ్ళీ ఆ పరమాత్మయే మనకు అనుగ్రహించి దోవ చూపించాలి, నడిపించాలి. ఆయన నడిపించాలి. అతి భయంకరమీ యాత్ర ఆదుకొనుము రమ్ము గురువరా నన్నింక రక్షసేయ రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. జన్మ
మృత్యు జరా వ్యాధి సంకులమగు వపువులో కాపురం వింక వలదు వలదు. స్వస్వరూపము నందెవాసమ్ము నిమ్ము రమ్ము గురువరా నన్నింక రక్షసేయా. జన్మ మృత్యు జరా వ్యాధి సంకులమగు. ఎవరికైనా ఈ ప్రపంచమే బాగుంది, ఇక్కడే ఉంటాను, నాకు మోక్షం ఎందుకు అనేవాళ్ళు ఉంటే ఉండని, వాళ్ళకి అర్థం కాలేదనుకోవాలి. కాస్త కూస్త అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నారు, ప్రపంచం నీ ఇష్టం వచ్చినట్టు జరగదు, ఎప్పుడు సుఖాలతో ఉండలేవు, ఏ కష్టం లేదనుకున్న వాడికి కూడా ఇవి తప్ప ఉన్నాడు. జన్మ మృత్యు జరా అంటే ముసల్తనం, జరా వ్యాధి తెలుసు మీకు. జన్మ మృత్యు జరా వ్యాధి సంకులమగు, ఇవి కనీసం దుఃఖాలన్నమాట అండి. ఇవి కాకుండా ఇంకెన్నో ఎన్నో 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 ఎన్నో. జన్మ మృత్యు జరా వ్యాధి సంకులమగు వపువులో అంటే శరీరంలో కాపురం ఇంక వలదు వలదు. చాలు. స్వస్వరూపమునందెవాసము నిమ్ము, నాదైన స్వరూపమునందు ఉండేటట్టు, ఈ శరీరంలో ఉండేట్టు కాకుండా నా స్వరూపమునందే నేను నిలకడగా ఉండేటట్టు. నా స్వరూపంలో నిలకడ ఎట్లా ఉంటుంది అంటే కొంతలో కొంత మనకి గాఢ నిద్రలో ఉంటుంది. ఇతర పదార్థాలన్నీ వదిలేసిన తర్వాత తాను తన యందే తానున్నాడు. స్వస్వరూపము నందెవాసము నిమ్ము, నా స్వరూపమునందే నేను ఉండేటట్టు చెయ్యి. ఎందుకు ప్రపంచం ఇంత దుఃఖంతో నిలిచి ఉంది? ఏ దృష్టిలో చూసేవాడికి అది కనపడుతుందండి. అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది ప్రపంచం అనుకున్నట్టు చూస్తే వాడికి ఎన్నో 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 భోగాలు కనపడుతుంది. ఇది అనుభవించదు, అది అనుభవించదు, ఇది అనుభవించచ్చు, ఇది అయిపోయిన తర్వాత అది, అది అయిపోయిన తర్వాత అది. వాడు కూడా ఎన్నో అపజయాలు ఎదుర్కొంటూ ఉంటాడు. అయినా సరే ఒకసారి నువ్వు ఓడిపోతే నిజంగా ఓడిపోయినట్టు కాదు, మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఇంకో దాన్ని సంపాదించు, పాజిటివ్ గా ఉండు అంటుంటారు. ఇట్లా అట్లా ప్రపంచంలో తిరుగుతూనే ఉంటారు. కొద్దిగా నిలబడి ఆలోచిస్తే ఏమి సారము ఇందు కలదు, ఏల విసుగును చెందలేదు. ఏమి సారము ఇందు కలదు, ఏల విసుగును చెందలేదు. పీడ కలలా పాడు నిదురను వీడి బ్రహ్మగ మేలుకొనుడి, మేలుకొనుడి మనుజులారా, మేలుకొనుడి మిత్రులారా. ఏమి సారము ఇందు గలదు, సారం లేదనండి. సారం అంటే ఏంటి? ఓ పండ్లు తీసుకుని సారం పిండామనుకోండి, అంటే పండులో ఉన్నటువంటి ఆ బలం అంతా, అందులో ఉన్న ముఖ్యమైన పదార్థం అంతా మనం తీసుకుంటే దాన్ని సారం అంటున్నాం. అంటే ఏ వస్తువుకైనా సారం ఏమిటి? ఇవాళ 2 గంటల సేపు విన్నాం, దీని సారాంశం ఏమిటి అన్నాం అనుకోండి. ఒక మాటలోనో 2 మాటల్లోనో 10 మాటల్లోనో ఈ 2 గంటల్లో చెప్పింది మీరు 1 నిమిషంలో 2 నిమిషాల్లో చెప్పగలిగితే దాన్ని సారాంశము అంటారు. అంత సారమైనటువంటిది. అట్లా ఈ ప్రపంచంలో సారం ఏమిటి అన్నారు. అంటే ప్రపంచం మొత్తం మీరు అనుభవించిన తర్వాత అంటే ఈ 2 గంటలు విన్న తర్వాత అడిగారు అనుకోండి, సారాంశం ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తుంటారు తోచినట్టుగా. అట్లా ఈ ప్రపంచంలో మీరు బతికి చనిపోయే ముందు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు మీకు. ఇచ్చి ఇంతకాలం నువ్వు బతికినావు, ఇందులో నువ్వు ఏమి సారాన్ని కనిపెట్టావు అని అనుకోండి. ఏం మనం అనుకోండి, కాస్త ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అనుకోండి. మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు సమాధానం? నేను ఇన్ని సంవత్సరాలు బతికాను, ఇంతకాలం చదువుకున్నాను, ఇంతకాలం ఈ గుడి చాకరీ చేశాను, ఇంతకాలం ఇది సంపాదించాను, ఇన్ని టన్నుల ఆహార పదార్థాలను తిన్నాను, ఇంత విసర్జించాను, ఇన్ని బట్టలు వేసుకున్నాను. ఇవేగా మనం చెప్పుకునేది సారాంశం. లేదా నేను బాగా చదువుకున్న, పెద్ద గౌరవం వచ్చింది, పెద్ద పదవిని పొందాను, ఇప్పుడు ఏం జరిగిపోతుంది? అన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంటి సారాంశం ఏంటి? మీకు
ఏం సుఖాన్ని పొందావు అని చూస్తే ఏం పెద్ద సారాంశం, పెద్ద మనం పొందినటువంటిది, శాశ్వతంగా నిలబెట్టుకోదగినటువంటిది దేన్ని ఎవడు పొందలేడు. బతికున్న వాడు అనుకుంటాడు వాడు చాలా గొప్పవాడు, చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు, ఏదో పెద్దది పొంది 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 వాడికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, ఇట్లాంటి చెప్పుకోవచ్చు. ఎవడు బతికున్న వాడు వాడిని గురించి చెప్పుకుంటాడు. చచ్చిపోయిన వాడికి ఏముంటుంది? ఏమీ లేదు. వాడు నోబెల్ ప్రైజ్ వచ్చినా అది వదులుకొని వెళ్ళిపోవాలి. అది ఏమి సారము ఇందు కలదు, దేనికోసం నువ్వు పరిశ్రమ చేశావు అంటే తనకే తెలియదు. ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని తప్పనే కానీ ఏం చేయాలి ఎందుకు చేయాలనేటువంటి ఆలోచన లేకుండా చేశాడు. ఇప్పుడు ఆ సారభూతమైనటువంటి పదార్థాన్ని పట్టుకోవాలి. అది సారభూతమైన పదార్థం ఎక్కడ ఉందంటే మీ అందరికీ తెలిసిందనుకోండి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం, అద్భుతమైనటువంటి సమాధానం ఏంటంటే ఆ సారమంతా నీలోనే ఉన్నది. ఎక్కడెక్కడో వెతికావు కానీ నీలోనే ఉంది. ఎంతెంత తిరిగేవు ఎంతెంతో వెదకేవు నీ యందే ఉన్నదే మనసా, నీవు వెదకేది నీ యందే ఉన్నదే మనసా, ఎందెంతో తిరిగేవు ఎంతెంతో వెదకేవు. ఏంటి రుజువు అండి? రుజువు ఏంటి దీనికి? రోజు చెప్తున్నావు కదా, ఏంటి రుజువు? నీ అందే ఉన్నది. నువ్వు వెతికే దేనికోసం వెతుకున్నటువంటి ధనసుఖం నీలోనే ఉందంట. రుజువు ఏంటి? నిద్ర. నిద్రలో నువ్వు అన్ని వదులుకున్నావు, సుఖంగా ఉన్నావు. పెద్ద పదవులు పడిన ప్రెసిడెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ లేకపోతే నోబెల్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే ప్రపంచం మొత్తాన్ని నియంతలాగా పరిపాలిస్తున్నాడు ఒకడు, ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి అనుకోండి. వాడు కూడా మహాసుఖాన్ని ఎప్పుడు పొందుతాడు? నిద్రపోయినప్పుడే. ఎంత గొప్పవాడైనా వాడికి కలిగేటువంటి మహాసుఖం నిద్రపోయినప్పుడు వస్తుంది. వాడు గొప్పవాడు కాదు, అల్పుడు, పనికిరాని వాడు, దుర్మార్గుడు అన్నవాడు కూడా నిద్రపోయినప్పుడు సుఖాన్ని పొందుతున్నాడు. ఇది అద్భుతమైన విషయం. నీలోనే ఉంది, మర్చిపోతుంది. హృదయమందే ఉన్న నిన్ను వెతుకలేను. అది హృదయమందే ఉన్నావు, నిన్ను వెతకలేను. స్వస్వరూపమునందే వాసం. వాసం అంటే వసించి ఉండటం. నా కాపురాన్ని నేను మార్చుకోదలుచుకున్నాను అన్నాడు. ఇల్లు బాగలేదు. ఎందుకు? దయ్యాలు వస్తున్నాయి. రాత్రి చీకటి పడంగానే దయ్యాలు వస్తున్నాయి. అందుకని ఈ ఇల్లు మారుదాము అని పెట్టున్నాం. ఎక్కడికి పోవాలి ఇప్పుడు మనం? పెద్ద బంగళా, మళ్ళీ అక్కడ కూడా వస్తే అక్కడ రాకూడదు. అక్కడ దాని 100 మంది మనుషులు ఉంటారు. వచ్చిన తలకాస పీకు మన్నే కాదు, పట్టుకోదు కదా. అటువంటి చోటికి మనం వెళ్ళి ఇది బాగాలేదు. కొంతమంది ఇల్లు బాగాలేదని ఊరే బాగాలేదు, ఊరు మార్చేస్తుంటారు. ఊరు బాగాలేదని దేశాన్ని మార్చేసి ప్రదేశానికి వెళ్ళిపోతుంటారు. ఉద్యోగం, వ్యాపారాన్ని మార్చేస్తుంటారు. ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. అసలు స్వరూపం మార్చవలసింది ఏంటంటే బయట వెతకడం బదులు నీలో వెతుక్కోవాలి. అక్కడ రావాలి మార్పు. స్వస్వరూపం మునందే వాసం నిమ్ము. జన్మ మృత్యు జరా వ్యాధి సంకులమైనటువంటి ఇంట్లో నుంచి, ఈ కాపురంలో నుంచి తీసేసి ఇంకో చోట పెట్టుకోవాలి. మనం ఎక్కడికి? స్వస్వరూపంలోకి వెళ్ళాలి. స్వస్వరూపంలోకి ఎట్లా వెళ్తామండి అంటే ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాలన్నట్టు ఉంటుంది. ఇది విచిత్రం. మరి
ఎక్కడికి ప్రయాణం చేయాలి? నీ దగ్గరికే నువ్వు ప్రయాణం చేయాలి. చూడండి, నీ దగ్గర నుండి నీ దగ్గరికి ప్రయాణం చేయాలి. ఎంత టైం పడుతుందండి నీ దగ్గర నుంచి నీకు ప్రయాణం చేయడానికి? మా హైదరాబాద్ లో ఉంటాయి కొన్ని బస్సులు, సికింద్రాబాద్ స్టేషన్ టు సికింద్రాబాద్ స్టేషన్ అంటాడు. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ అంటే చుట్టూ తిరిగి వస్తుంది అనమాట, మళ్ళీ అక్కడికే వస్తుంది. మధ్యలో భయా అని ఏదో పెడతాడు, దాని ద్వారా మళ్ళీ అక్కడికి వస్తుంది రూట్. అట్లా ఎక్కడికి పోవాలి నువ్వు అంటే నీ దగ్గర నుంచి నువ్వే పోవాలి. భయా ఈ నాన్ సెన్స్, ఏది సుఖ దుఃఖము జన్మ మృత్యు జరా వ్యాధి వీటన్నింటినీ చూసి వీటి ద్వారా మళ్ళీ నీ దగ్గరికి పోవాలి. అది స్వస్వరూపం. అట్లా మన రూపాన్ని మనం పొందటానికి సహాయం చేయమని మనం ఆ పరమాత్మనే ప్రార్థిస్తున్నాం. ఈశ్వరుడిలాగా కాదు, నువ్వు గురువుగా వచ్చి బంధాలు పోయి స్వస్వరూపమునందివాసము నిమ్ము రమ్ము గురువరానింక రక్షసేయా. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. పలల చర్మాస్తి మలమూత్ర భాండమందు ఎంతకాలమిట్లింక బంధింతువయ్యా. పలల చర్మాస్తి, పలలం అంటే మాంసం, చర్మ తెలుసు మీ చర్మం, అస్థి ఎముకలు అంటే ఈ శరీరాన్ని వర్ణిస్తున్నాడు. పలల చర్మ అస్థి మల మూత్ర భాండము మన కుండ, ఇవన్నీ కలిపినట్టు కొండలు ఇట్లాంటివన్నీ పోసారనుకోండి. ఇప్పుడు చూస్తే మనం చాలా అందంగా ఉన్నట్టు, చాలా ప్రేమించదగినటువంటి శరీరం లాగా అనిపిస్తుంది. పెద్ద కుండ తీసుకొచ్చి ఇందులో ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఒలిచి అందులో పడేసాం అనుకోండి, చర్మాన్ని ఒలిచి పడేయండి, అక్కడ ఎముకలన్నింటినీ తీసి అక్కడ కొట్టుకోబడి, ఇంకా బతిగా ఉన్నారు, మీరు రావలేదు, అన్ని తీసి పెట్టగలిగినటువంటి ఒక యోగ శక్తి ఉంది. ఇందులో ఉన్న మాంసము, నెత్తురు, కండలు, గోళ్లు, వెంట్రుకలు ఇట్లాంటివన్నీ ఆ కుండలో పడేసి అప్పుడు చూసుకోండి. దాన్ని ఏం ప్రేమిస్తారా? దాన్ని అన్ని కలిసి ఉండి పైన చర్మం కొంచెం రంగు తలతల్లాడుతూ దానికి ఏదో మేకప్లు చేసుకుని ఆహా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నదంతా ఏంటి? పలల చర్మాస్తి మలమూత్ర భాండమౌదు ఎంతకాలమిట్లింక బంధింతువయ్యా. ఒక రకంగా చూస్తే చాలా సొగసైనటువంటి శరీరం. ఏం కవులు వర్ణిస్తుంటారండి. ఒక రాజుగారిని వర్ణించిన, ఒక స్త్రీని వర్ణించిన, ఒక దేవతను వర్ణించినప్పుడు వాడు ఇష్టం 10 శ్లోకాలు, 20 శ్లోకాలు, 50 శ్లోకాలు, 100 పద్యాలు, శతకాలు అట్లా రాసేస్తుంటారు. అబ్బా సౌందర్య లహరి అమ్మవారి గురించి. అట్లాగే మనుషుల గురించి కూడా రాస్తూ ఉంటారు. ఏమిటి సౌందర్యం అంటే చూస్తుంటాడు, ఏది చూసినా పద్మ, కళ్ళు పద్మాల్లాగా ఉన్నాయి, ముక్కు పద్మాల్లాగా ఉంది, చెవులు పద్మాల్లాగా ఉన్నాయి, ముఖం పద్మంలాగా ఉంది, వర్ణము ఆజానుబాహులాగా ఉన్నాడు. ఇట్లాంటివన్నీ వర్ణిస్తుంటాడు. ఇంకో రకంగా చూస్తే వాటినన్నింటి ఒలిచి అక్కడ పక్కన పెడితే పలల చర్మాస్తి మలమూత్ర భాండము, అది చూసే దృష్టిని పట్టింది. అంత బాగుంది అన్నట్టుగా చూస్తే అన్ని మంచి పాయింట్స్ కనపడుతూ ఉంటాయి. అందులో ఉన్న మంచి పాయింట్స్, ఆహా ఎంత హాయిగా, ఎంత అందంగా ఉంది అని అనుకోండి. మనం ఫోటో తీసి చూసుకుంటాం, గ్రూప్ ఫోటో తీసి అందరిలోకి ఎవరు అందంగా ఉన్నారంటే నేనే అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ అందం ఏమిటి? కొద్దిగా ఆలోచించేసి ఏముంది ఇందులో, మనం మెచ్చుకోదగిన పదార్థం ఏముంది? ఇటువంటి శరీరంలో ఎంతకాలమిట్లింక బంధింతువయ్యా. ఈ క్షణమునందే మోక్షము నీయరాదే, ఈ క్షణమునందే మోక్షము నీయరాదే రమ్ము. ఈ క్షణంలోనే బయటపడదాము అని నాకు త్వరగా ఉంది, తహతహగా ఉంది.
అట్లా అంటే నిజంగా వచ్చేస్తుంది అప్పటికప్పుడే. ఇప్పటికిప్పుడే మీకు మోక్షం వస్తుందని చెప్తే నిజంగా భయపడతారు. మోక్షం అంటే ఏంటి? ఇక్కడ ఉండరు ఇంకా మీరు. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏమేమి ఉన్నాయో అని వదులుకోవాలి. దానికి మీరు సిద్ధమై ఉంటే ఇప్పుడే వస్తుంది మోక్షం. వీడి దృష్టి ఏంటి? సకల భోగభాగ్యములను అనుభవించి, ఏది ఈ జన్మలో ఉండగా సకల భోగభాగ్యములను అనుభవించి అంత్యకాలమునందు మోక్షమును పొందెను. ఇట్లాంటి వర్ణాలు వస్తుంది. చివరికి మోక్షం రావాలి. ఇప్పుడు మటుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉండాలి. అట్లా కాకుండా నాకు ఇప్పుడే మోక్షం ఇచ్చాయి, ఎందుకు అంత దూరం, ఎందుకు అంతసేపు నేను ఆగాలి అని అడిగారు అనుకోండి, అది పెద్ద కష్టమే కాదు. ఇప్పటికిప్పుడే వస్తుంది అన్నాడు. ఏం లేదు, ఇక్కడున్న తీసి ఇక్కడ పెట్టడం అంతే. ఇక్కడున్న వస్తువు, ఇక్కడున్న పువ్వుది ఇటు నుంచి ఇక్కడికి పెట్టాలనుకోండి, 2 అంగుళాల దూరంలో పెట్టాలనుకోండి, కాస్తైన పని ఉంటుంది. శరీరం మీద ఉండేటటువంటి ఆసక్తిని తీసి పరమాత్మ ఎందుకు పెట్టాలనుకోండి, ఎంత పని ఉంటుంది. అది 2 అక్కడే ఉన్నాయి. శరీరం ఇక్కడే ఉంది, పరమాత్మ కూడా ఇక్కడే ఉన్నాడు. 2 లోపల ఉన్నాయి. ఆత్మ లోపలే ఉంది, శరీరం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న ఆసక్తిని తీసి అక్కడ పెట్టా. ఇక్కడున్న ఆసక్తి, దీని మీద ఆసక్తి ఉంటే బంధం. అట్లా కొంచెం వెనక్కి తిరిగి పరమాత్మ మీద ఆసక్తి పెడితే మోక్షం. ఎంత పని ఉంది ఇది? ఏం పని లేదు అని చెప్పొచ్చు, లేదా అబ్బో సామాన్యమైన విషయం కాదండి అంటుంది. పర్వతాలను బంతుల్లాగా చేసి ఆడుకోవచ్చు, సముద్రాలంతా పీల్చి పారేయచ్చు, కానీ మోక్షాన్ని పొందడం తేలిక కాదు అంటుంటారు ఒక సందర్భం. ఇంకో సందర్భంలో ఏముంది, పువ్వులు కోయడం కంటే కూడా తేలికండి, అట్లా కన్ను రెప్ప వాల్చడం కంటే కూడా తేలికండి, అక్కడే ఉంది, అట్లా పక్కకు తిప్పాలంటే. ఇట్లా చూస్తున్నాడు అనుకోండి, కిటికీలోంచి వెనకాలన్న చెట్టు నాకు కనపడుతుంది, చెట్టు కనపడుతుంది. మళ్ళీ దృష్టి కొంచెం మార్చేటట్టుకి చెట్టు మించి దృష్టి వచ్చి ఆ కిటికీ ఊచల మీద పడుతుంది. 2 నా కళ్ళు అట్టాగే ఉంది, అదే మెడ కదలటం లేదు, కళ్ళు కదలటం లేదు. ఏదో కొద్ది మార్పు వస్తుంది కళ్ళలో, కనపడి తెలిసి తెలియనంత మార్పు వస్తే, ఒక రకంగా చూస్తే కిటికీ వెనకాల ఉన్న చెట్టు కనపడుతోంది, ఇంకా చూస్తే ఆ చెట్టు వెనకాల ఉన్న ఇల్లు కనపడుతోంది, ఇంకో రకంగా చూస్తే ఆ కిటికీకి ఉన్నటువంటి ఊచలు కనపడుతుంది. మెడ అట్లాగే ఉంది, కళ్ళు అట్లాగే ఉంది. ఎంత పరిశ్రమ ఉంటుందండి. చెట్టును చూడు అని చెట్టు, కిటికీ చూడు, కిటికీ చెట్టును చూడటానికి కిటికీని చూడటానికి మార్పు ఎక్కడొస్తుంది? ఆ బుద్ధిలో, ఆ చూసే దృష్టిలో. మనస్సు దీన్ని చూడాలి అనుకోగానే కళలో మార్పు వచ్చేసి దగ్గర దాన్ని చూస్తుంది. మన కెమెరాకు ఫోకస్ చేసినట్టు దాన్ని చూడండి, దాన్ని చూస్తుంది. ఎంత మార్పు అది? మనం కళ్ళను చూసి కనిపెట్టలేం. దానికి ఏమో ఉంటాయి, డాక్టర్ల దగ్గర వాళ్ళు పెట్టి చూస్తే ఎక్కడ చూస్తున్నాడు, కన్నెట్ట మారుతోంది అని తెలుస్తుంది మనకి. అటువంటి మార్పు రావాలి ఇక్కడ. ఇట్లా చూస్తే ప్రపంచం కనపడుతుంది, దీని మీద ఆసక్తి పడ్డావా, ఇది ఒక రకంగా. అట్లా కొంచెం మార్చి చాలు, కొంచెం మార్చి ఆ లోపల దాని మీద చూడటం మొదలు పెట్టాలి. ఎంత పరిశ్రమ చేయాలి దీనికి చెప్పడానికి? అది 0 నుంచి అనంతం వరకు ఎంతైనా ఉండొచ్చు. ఈ క్షణమునందే మోక్షం ముందియరాదే. ఈ క్షణమునందే మోక్షం కావాలి అనుకుంటే ఏదో ఇట్లా చూడటం అంతే. అక్కడ చూడటం, ఇక్కడ చూడటం, అయిపోయింది, కుదురుతుంది. కానీ ఏం కావాలి, నువ్వు అడగాలి. నీకు అన్ని భ్రమలు, సంసారంలో ఉన్నటువంటి అన్ని ఇతర పదార్థాల మీద ఉండేటువంటి భ్రమలు తొలగిపోయినట్లయితే, ఈ విధంగా అడిగినట్లయితే, ఈ క్షణమునందే మోక్షం మునియరాదే. ఇట్లా మనం 10 సార్లు అడిగామనుకోండి, ఈ క్షణమునందు, ఈ క్షణమునందు, ఆయన ఏమంటాడు? సరే ఇస్తాను పోను అనుకోండి, అప్పుడు భయపడతారట. మోక్షం కోరినట్టు కనపడతారు, కానీ మోక్షం వస్తుంటే భయపడతారు అన్నాడు. ఎందుకు? ఇప్పుడున్నవని వదులుకోవాల్సి వస్తుంది. దీనికి సమాధానం అష్టావక్రులు వారు చెప్తారు చూడండి. ఈ క్షణమునందే మోక్షం మునియరాదు అంటే ఆయన ఉన్నాడు,
ఈ క్షణమునందే నువ్వు సుఖవి శాంతుడవు బంధముక్తుడవు కాగలవు. ఏం చేస్తే దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉన్నదో ఈ క్షణమునందే ఇప్పుడే సుఖవి శాంతుడవు బంధముక్తుడవు కాగలవు. ఇంతే, అంత తేడా. దీని నుంచి వేరు చేసుకో, అటు చూడు. రెండు ఇక్కడే ఉన్నాయి, ఒక అంగుళం కూడా తేడా లేదు. అట్లా చెప్పాను. కళ్ళల్లో అట్లా సూక్ష్మమైన మార్పు చేస్తే ఒక రకంగా చూస్తే చెట్టు కనపడుతుంది, ఇంకో రకంగా చూస్తే కిటికీ కనపడుతుంది. అటువంటి మార్పు చేయాలి. శరీరం మీద ఉన్నటువంటి ఆసక్తి లేదా మమకారం దీన్ని తీసేసి అట్లా వెనకాల ఉన్న దాని మీద ఆహా ఇది కదా కావాల్సిందే అని దాని మీద పెడితే ఈ క్షణమునందే మోక్షము. ఈ క్షణమునందే మోక్షము నీయరాదే రమ్ము గురువరా నన్నింక రక్షసేయ ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు. మాయమరులు గొల్పి పరము మరవజేయ తేపకు నిన్ను చింతించుటెట్లు ప్రార్థిద్దామా అంటే అది కూడా కుదరట్లేదండి. ఎందుకండి మాయా మరులు గొల్పి అవి ఇవి చూపించి మొహ పెడుతుంది, భ్రమ పెట్టి పరము మరవజేయ అసలైన వస్తువును మరిచిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో నిన్ను ప్రార్థించడం కూడా కుదరదు, గుర్తు రాదు. మాయమరులు గొల్పి పరము మరవజేయ తేపకు నిన్ను చింతించుటెట్లో కావుమని ఒక పరివేడ కదలి రమ్ము. కావుమని ఒక పరివేడ కదలి రమ్ము రమ్ము. నేను చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాను, ఎక్కువసారి ప్రార్థించలేను, నా వల్ల కావట్లేదు. ఒక్కసారి ఇట్లా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకసారి అంటాను. కావుమని ఒక్క పరివేడ కదలి రమ్ము రమ్ము గురువరా నన్నింక రక్షసేయ తేపకు నిన్ను చింతించలేను. కావుమని ఒక పరివేడ కదలి రమ్ము రమ్ము గురువరా. మాయ మరులు కొలుపుతుంది అంటే మోహ పెడుతుంది, భ్రమ పెడుతూ ఉంటుంది. అక్కర్లేదు అనుకున్న విషయాల మీద ప్రేమ పుట్టిస్తుంది, కావాలి అనిపించేటట్టు చేస్తుంది. ఎందుకంటే రెండో దిక్కు లేదు కాబట్టి, అంతకంటే మంచి నేను పొందలేం కాబట్టి, ఏదో ఉన్నంతలో ఏదో ఉన్నదాన్ని మెరుగైన దాన్ని పట్టుకోవాలి అని ఏదో ఒక విషయం మీద భ్రమ పెడుతూ ఉంటుంది. మాయమరులు పరము మరవజేయ మర్చిపోయేటట్టు చేస్తుంది అసలైన విషయాలు. ఎట్లా మరుపు చేస్తుంది? ఏమో, అది ఈశ్వరుని పెట్టినటువంటి మాయ. ఎందుకు ఏమిటి తెలియదు. ఆ నాటకంలో నిలబెట్టడం కోసం జీవుల్ని సృష్టించి ఒక మాయ చేస్తారు. మమ మాయ దురత్యయ అంటారు. నా మాయ జయింప శక్యముగా దాట శక్యముగా అని అన్నారు. అటువంటి మాయ పెడతాట. ఆ మాయను దాటాలంటే మళ్ళీ ఆయనే సహాయం చేయాలని ఆ పరమాత్మనే ప్రార్థిస్తున్నాం. ఎట్లా మాయ పెడతాడు? సకల దుఃఖ భూయిష్ట సంసారమందు ఘనము సుఖం, సకల దుఃఖ భూయిష్ట సంసారమందు
ఘనమైన సుఖమేదో కలదటంచు. చూస్తే ఒక రకంగా చూస్తే అన్ని దుఃఖాలే కనబడుతుంది, ఇంకో రకంగా చూస్తే సుఖం గొప్ప సుఖం ఉంది ఇందులో, ఇంకా దొరకలేదు, ఈ రోజు కాకపోతే రేపటికైనా దొరుకుతుంది అన్నట్లు. అల్ప సుఖమే మహాసిద్ధి అటుల తలచి. చిన్న సుఖం లేదు, అబ్బా ఈరోజు భలే సుఖం వచ్చిందండి. ఏం సుఖం వచ్చింది? ఏం లేదు, పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా చెమట ఒక్కసారి కాస్త వర్షం పడింది, ఎంత హాయిగా ఉందో, దీనికి వీడు సుఖపడుతూ ఉంటాడు, పెద్ద సుఖం వచ్చినట్టు. అల్ప సుఖమే మహాసిద్ధి అటుల తలచి. చిన్న చిన్న విషయాలు ఎప్పుడు దొరికితే ఆహా మంచి లక్షణమేనండి. ఒక రకంగా చెప్తే పెద్దానికి బాధపడకుండా చిన్న చిన్న విషయాలు కూడా సుఖపడడం మంచి లక్షణమే. అయితే ఇక్కడ ఆత్మదృష్టితో చూసినప్పుడు అవన్నీ కూడా అదొక రకమైన భ్రమ, మన స్వరూపాన్ని తెలుసుకొని కూడా చేస్తుంటాయి. అల్ప సుఖమే మహాసిద్ధి అటుల తలచి. మాయ ఏమో భూమానంద మరతు నిన్ను. మహా ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను మర్చిపోతున్నాం, చిన్న చిన్న సుఖాలను పెట్టుకుని బాగుంది సంతోషపడితే ఎప్పటికప్పుడు. ఇది మాయ. రమ్మో గురువరా నన్నింక రక్షసేయ. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 దుష్ట వృత్తులు బుద్ధిని దొంగిలించి విషయ భూముల పొరలించి వేసరింప. దుష్ట వృత్తులు బుద్ధిని దొంగిలించి, దొంగలొచ్చి దోసుకుపోతున్నారు ఎవరిని? ఈ బుద్ధిని, అంటే మంచి చెడు విచక్షణ చేయగలిగినటువంటి మన శక్తిని దొంగిలించుకొని వెళ్ళిపోతున్నారు. దుష్ట వృత్తులు, వృత్తి అంటే పని. ఏం పని? ఇక్కడ మనసు చేసే పని. మనసులో వచ్చినటువంటి వాసనలు, ఆలోచనలు మన వివేకాన్ని హరించేస్తుంది, వివేకాన్ని తీసేసి మళ్లీ ప్రపంచంలో పొరలేటట్టు చేస్తుంది. దుష్ట వృత్తులు బుద్ధిని దొంగిలించి విషయ భూముల పొరలించి వేసరింప. విషయాలనేటువంటి భూముల్లో పడేసి బాధ పెడుతుంది. ఊరకే చూచుట న్యాయమౌనే నీకు. నన్ను దొంగలెత్తుకుపోతుంటే నువ్వు ఊరికే చూస్తుంటావా? మన ఇంట్లో దొంగతనం జరిగి పెద్దగా అరిచామనుకోండి, పక్కింటి వాడు గట్టిగా తలుపులు వేసుకొని పడుతున్నారు అనుకోండి, మన ఇంటికి రాకుండా ఉంటే చాలు అన్నవాళ్ళు అనుకున్నారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, వీడు మనకి ఏం సహాయం చేయట్లేదు. మనం పెద్దగా అరిస్తే మనమేం ఆశిస్తాం? 10 మంది వచ్చి మనకి సహాయం చేయాలని. అట్లా ఎవడికి వాడు తలుపేసి పడుకుంటాడు, మన ఇంట్లో దంతా దోసుకుపోయినారు. అట్లా దుష్ట వృత్తులు బుద్ధిని దొంగిలించి విషయ భూముల పొరలించి వేసరింప. ఊరకే చూచుట న్యాయమౌనే నీకు. పరమాత్మ వినోదం చూస్తున్నట్టు, ఈశ్వరుడు వినోదంగా చూస్తున్నట్ట. రకరకాల అవస్థలు పడుతుంటే ఇదేం వినోదం అయ్యా నీకు అన్నది. ఊరకే చూచుట న్యాయమౌనే నీకు. వచ్చి సహాయం చేద్దా అన్నట్టుగా అడుగుతున్నాం. ఊరకే చూచుట న్యాయమౌనే నీకు.
ఊరకే చూచుట. మనం ఎప్పుడు ఊరక చూస్తూ ఉంటుంటాను చూడండి, అప్పుడప్పుడు చెప్తుంటాం. నేను ఊరక చూస్తున్న ప్రపంచం ఏం పట్టించుకోకుండా, అది అలవాటు ఎవరికి? ఈశ్వరుడికి. అన్నింటినీ ఊరక చూస్తుంటాడు. వీడెవడు ఏడుస్తున్నాడు కదా, ఏం బాధపడ్డాయని. ఎడవని వాడు ఎంతకాలం ఏడుస్తాడు? ఎడవని, ఇంకా ఎడవని, ఇంకా ఎడవని అంటాడు. ఊరకే చూచుట న్యాయమౌనే నీకు రమ్మో గురువరా నన్నింక రక్షసేయ రమ్ము రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు. పంజరమున చిక్కిన పక్షి వలెను దేహమందున చేరినే దీనుడైతి. పంజరమున చిక్కిన పక్షి వలెను దేహమందున చేరినే దీనుడైతి. దీని బంధము స్వయముగా త్రంపలేను. దీని బంధము స్వయముగా త్రంపలేను. పంజరంలో ఉన్న పక్షి అంటుంది, నేను దీన్ని పంజరాన్ని నేను నా అంతటి నేను పగలు కొట్టుకొని పోలేను. పంజరమున చెక్కిన పక్షి వలెను దేహమందున చేరినే దీనుడైతి. దీని బంధము స్వయముగా త్రంపలేను. రమ్మో గురువరా నన్నింక రక్షసేయ రమ్మో. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 మలిన వృత్తుల మనసులో మసలనీకా. మలిన వృత్తుల మనసులో మసలనీక. నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి సతతము వీడక ఉండరాదే. మలిన వృత్తులు అంటే ఆలోచన. మలిన వృత్తులు అంటే దుష్ట వృత్తులు, మలిన వృత్తులు, మన్ని అధోగతిని పాలు చేసే వృత్తులు. పరిషత్ వర్గంలో కామక్రోధం మొదలైనటువంటి కింద పడేసేటువంటి అటువంటి ఆలోచనలు మనస్సులో కలుగుతూ ఉన్నాయి. ఏం చేయాలి? మలిన వృత్తుల మనసులో మసలనీక. నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి. పరిపూర్ణముగా, కొరత లేకుండా పూర్తిగా నిండిపోవాలి. మీ పాత్రలో నీళ్లు పోసారు, నీళ్లు పూర్తిగా ఇంకొక చుక్క పోసినట్టే కిందకి పొరిగిపోతాయి. అట్లా భగవంతుడు లేదా గురువు వచ్చి మన హృదయంలో పూర్తిగా నిండిపోయినాడు అనుకోండి, అప్పుడు ఇంకా దుష్టవృత్తులు రాకుండా పోతాయి. అట్లా నిండిపోవాలి. మనం నింపుకోవాలి. మనకు కుదరట్లేదు కాబట్టి ఆయనే వచ్చి నిండాలి. ఇక్కడ మలిన వృత్తుల మనసులో మసలనీక.
నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి సతతము వీడక ఉండరాదే. ముందు నిండు, తర్వాత వీడక ఉండు, అక్కడే ఉండిపో. ఒకసారి నిన్ను పూర్తిగా నిండి మళ్ళీ ఎక్కడికి పోకుండా అక్కడే ఉండిపోంటున్నాడు. నిండి సతతము వీడక ఉండరాదే. ఎక్కడ నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి సతతము వీడక ఉండరాదే. రమ్మో గురువరా నన్నింక రక్షసేయ రమ్మో. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 ఆత్మ విజ్ఞానమతి కోమలాంకురమ్ము మాయ దుర్వార భీకర మారుతమ్ము. ఆత్మ విజ్ఞానమది కోమల అంకురమ్ము. ఆత్మజ్ఞానం ఏదైనా నాకు ఉన్నది అనుకుంటే ఎట్లా ఉందంటే లేత మొక్కలాగా ఉంది, అప్పుడే బయటకు వస్తున్న మొలక. కొంచెం పెద్దదొద్దు, కొంచెం పెద్దదొద్దు, వీటికి నిలిచి పెద్ద వృక్షంగా అయ్యేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి, దాన్ని నాశనం చేయడానికి అనేక శక్తులు ఉన్నాయి. రక్షించాలి. ఒక కంచె వేసి పాదు చేసి కాస్త నీళ్లు పోసి ఏ తుఫాన్లు రాకుండా దాని మీద ఏదైనా అడ్డం కట్టి అక్కడ మెల్లిగా రక్షిస్తూ ఉంటే అది పెరుగుతుంది. ఆ పని గురువే చేయాలి అంటున్నారు. ఆత్మ విజ్ఞానమతి కోమలాంకురమ్ము మాయ దుర్వార భీకర మారుతమ్ము. పెద్ద తుఫాన్ గాలి వస్తుంది, ఈ మొక్క పడిపోతుందేమో. నీదు కృపలేక సాధన నిరపలేని. ఆత్మ విజ్ఞానమతి కోమల అంకురమ్ము మాయ దుర్వార భీకర మారుతమ్ము. ఈ మొలకను ఏ విధముగని వెదుగజేతో. ఎట్లా చేస్తావో నాకు అర్థం కావట్లేదు, నీకే అర్థం అవుతుంది, నీకు తెలుసు, నాకు తెలియదు. ఈ మొలకనే విధముగని వెదుగజేతో రమ్ము గురువరా నన్నింక రక్షసేయ రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ
జయ గురు జయ జయ గురు ఓం గురు 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 జయ గురు జయ జయ గురు తనువు పటిమ ఉడిగే తను శరీరం యొక్క బలం తగ్గిపోతాం తనువు పటిమ ఉడిగే మనసు భ్రమిసే వివేకంబు మందగించే నేను కృషి చేద్దాం అనుకున్నా శరీరంలో మార్పులు వస్తున్నాయి అయిపోతుంది గట్టిగా ఒక సాధన చేసే శక్తి కూడా నాకు లేదు తనువు పటిమ ఉడిగే పట్టుదలయు సడలే మొదట్లో ఉన్నంత పట్టుదల ఉండదు జారిపోతుంది ఆసక్తి తగ్గిపోతుంది శరీరం సహకరించట్లేదు ఈ పరిస్థితులు అందరికీ వస్తుంటాయి తనువు పటిమ ఉడిగే పట్టుదలయు సడలే మనసు భ్రమిసే వివేకంబు మందగించే నీదు కృపలేక సాధన నెరపలేను నీదు కృపలేక సాధన నెరపలేను రమ్ము గురువరానంక రక్షసేయ నీదు కృపలేక సాధన నెరపలేను రమ్ము రమ్ము గురువరానంక రక్షసేయ రమ్ము ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం గురు జయ గురు జయ జయ బ్రహ్మచింతన ముక్కింత పరగుతుండ విషయ చింతన ప్రబలమై విస్తరిల్లు బ్రహ్మచింతన ముక్కింత పరగుతుండ విషయ చింతన ప్రబలమై విస్తరిల్లు చెప్పుకుంటున్నాం ఏదో గొప్ప సాధన చేయాలని మొదలుపెట్టారు ఒక నిమిషం 2 నిమిషాల్లోనే అయిపోయింది ఎటో వెళ్ళిపోతుంది మనస్సు బ్రహ్మచింతన ముక్కింత పరగుచుండ విషయ చింతన ప్రబలమై విస్తరిల్లు దానికంటే ఎక్కువ బలంగా వచ్చేస్తుంది విషయ చింతన ఈ విధంబుగ సిద్ధి నాకెన్నడగును ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనకేసినట్టుగా ఉంటుంది
ఈ విధంబుగ సిద్ధి నాకెన్నడగును రమ్ము గురువరా రక్షసేయ రమ్ము గురువరా రక్షసేయ. ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం గురు జయ గురు జయ జయ గురు. ఎప్పుడు కంప్లైంట్ అయినా అన్నాడు. ఎప్పుడు కంప్లైంట్ అయినా అంటే ఇది లేదు అది లేదు అది లేదు, నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది, నువ్వే రక్షించాలి, దీనికంతా నువ్వే బాధ్యుడివి అనుకుంటా దీన్నే ఇంకొక రకంగా చూడొచ్చు. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండడి భాగ్యం కలుగుచుండు. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండడి భాగ్యం కలుగుచుండు. అప్పుడప్పుడేనంటే గురు పౌర్ణమి నాడు అనుకోండి. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండడి భాగ్యం కలుగుచుండు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అసలు మొట్టమొదటిసారి ఎప్పుడు అనిపించింది అప్పుడు ప్రపంచం వైపు కాకుండా ఇంకొక వైపు ఉంది అని మొట్టమొదటిసారి ఎప్పుడు తెలిసిందో మనకి, అప్పుడు గురువు మనని పట్టుకున్నాడు. మనం పట్టుకోవడం కదా, గురువు మనం మొట్టమొదటిసారి అట కొంచెం ఎందుకు మార్పు తీసుకొచ్చాడు. ఎప్పుడు వచ్చిందో, ఈ జన్మలో వచ్చిందో కింద జన్మలో వచ్చిందో, ఎందుకు వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు. సరే అప్పుడప్పుడు ప్రపంచంలో ముంచుతూ ఉన్నా, మళ్ళీ అప్పుడప్పుడు కలిగిస్తుంది. అంటే ఏంటి, మెల్లిగా బయటపడేద్దాం. ఒకసారి బయటపడరాండి, వీడే ఒప్పుకోవట్లా అంటున్నాడు. ఆయన వైపు నుంచి చూస్తే అట్లా ఉంటుంది. బయటపడేద్దామని వీడు ఒప్పుకోవట్లా, మళ్ళీ అక్కడే కొట్టుకుంటాను అంటున్నాడు. కానీ ఎట్లా కొట్ట అప్పుడప్పుడు వీడికి కాస్త బుద్ధి చెబుతూ, కాస్త కష్టాలు కలిగిస్తూ, తట్టుకోలేని పరిస్థితులు కల్పిస్తూ, మళ్ళీ ఆర్తితో తలుచుకునేటటువంటి లక్షణాన్ని కూడా వీడికి కల్పిద్దాం అన్నట్టుగా ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. బాబా వీడంత సామాన్యుడు కాదన్న, అంత మొండి ఘటం అనమాట. బయటపడడానికి ఇష్టపడలా. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండడి భాగ్యం కలుగుచుండు. అరయా ఇది నీదు అవ్యాజ కరుణయేను. నేను ప్రార్థించడం కాదు, ప్రార్థించాలనే బుద్ధి కలిగించడం కూడా ఆయన యొక్క శక్తి. నేను ఏదో సాధన చేయడం కాదు, సాధన చేయించేటటువంటి శక్తి కూడా ఆయన. నేను చూడటం కాదు, చూపించేటటువంటి శక్తి ఆయన. శ్రీ గురు కృపచే సాధన జరిగితే చేసి తినే నన్నుకోనేలా, పాటలు చిద్గగనంబున కూడితే పాడి తినే నన్నుకోనేలా. శ్రీ గురు కృపచే సాధన జరిగితే చేసి తినే నన్నుకోనేలా. ఇది ఒక జ్ఞానం అండి. ఈ జ్ఞానం కలిగినాకేంటంటే, ఇందాక నుంచి మనం కాస్త ఏదో బాధపడుతున్నట్టుగా పాడాం, బాధపడుతున్నట్టుగా, నిజంగా బాధపడలేదు కానీ బాధపడుతున్నట్టుగా కాస్త పాటలు పాడాం.
కొంచెం జ్ఞాన పరంగా చూస్తే నిజంగా బాధపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆయనది రెస్పాన్సిబిలిటీ, మనదేం లేదు. ఆయన బాధ్యత మనని ఉద్ధరించడం అనేటువంటిది ఆయన బాధ్యత. ఆయన పెట్టుకున్నాడు ఎందుకో పాపం. మనం అవునన్నా కాదన్నా ఎట్లాగో మెల్లిమెల్లిగా కష్టపడి మన బయటికి తీసుకొస్తున్నాడు. ఇది గుర్తిస్తే అదొక రకమైన తృప్తి. హాయ్ అమ్మా, ఇక ఆయన చూసుకుంటాడులే మన సంగతి, మనమేం చేయగల అన్నట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండడి భాగ్యం కలుగుచుండు. అప్పుడప్పుడైనను అరయ్యా ఇది నీదు అవ్యాజ కరుణయేను. అవ్యాజము అంటే ఏ కారణం లేకుండా, నేను అడగకుండానే అన్నది. అడిగినందువల్ల, నేను అడిగినందువల్ల ఇవ్వడం కాదు, అడగాలనే దృష్టిని కలిగించింది కూడా నువ్వే. అది అవ్యాజ కరుణ అంటే. ఎందుకో ఎవరి మీద దృష్టి అట్లా బయటపడేద్దాంలో వీడిని అనుకున్నాడు. ఒక పురుగు ఉదాహరణ, ఒక పురుగు నీళ్లలో కొట్టుకుపోతుంది అనుకోండి. ఎవడైనా మనిషి అక్కడికి వచ్చి పోన్లే పాప ఇట చేత తీసి పక్కన పడేశాడు అనుకోండి. ఏమిటది అంటే ఆ సమయానికి వాడు అక్కడ రావటం, వాడు దాని కరుణ కలను చూడటం, దీన్ని తీసి పడేయటం అవ్యాజ, భగవంతుని యొక్క విచిత్రం. అట్లా ఈ ప్రపంచంలో కొట్టుకుపోతుండేటువంటి ఎందుకు అటు తీసి పడేద్దామని ఆయన బుద్ధి పుట్టింది అనుకోండి. ఏ కారణం, నిష్కారణంగా జాలి కలిగింది అనమాట. అరయ ఇది నీదు అవ్యాజ కరుణయేను. మరల నిన్ను మరచు మాయ గొలుపునదియు నీవు. మరల నిన్ను మరచు మాయ గొలుపునదియు నీవు. మళ్ళీ మాయలు పడుతుంటాడు ఎవరు? ఈశ్వరుడు. అప్పుడప్పుడైన తలచు ఆర్తి నొసగునదియు నీవు. నేనేదో చేశానని, నాకు తగిన అర్హత ఉందని కాదు, నీకెందుకు కరుణ కలిగింది చేసింది. అప్పుడప్పుడైన తలచు ఆర్తి నొసగునదియు నీవు. క్రీడించు మో గురుడా, క్రీడించు నా తోడా, క్రీడించు నా తోడా. పరమాత్మ నాతో ఆడుకుంటున్నాడు. ఇది ఒక రకమైన ఆట అండి. ఆయన నాటకంలో భాగంగా బయటపడేద్దాం అనుకునేప్పుడు అదొక రకమైన, వాడు కొట్టుకుంటూ ఉంటాడు, కొంచెం బయటపడేస్తుంటాం, మళ్ళీ వీడు నీళ్ళలో పడుతుంటాడు, పురుగులాగా మళ్ళీ పడుతుంటాడు, మళ్ళీ కొంచెం బయటపడేసి మళ్ళీ నీళ్ళలో మళ్ళీ తీస్తుంది. అది ఒక ఆట ఆయనకి. ఎన్నిసార్లు పడుతుందో చూద్దాం, మళ్ళీ తీస్తుంటాడు. అప్పుడప్పుడైన తలచు ఆర్తి నొసగునదియు నీవు. అంత బాధ్యత ఆయన మీద పెట్టేస్తే భారమునిదే బాధ్యత ఆయన మీద పెట్టేసాం. భారమునిదే పరమాత్మ, నీయందు నా మనసు నీవే నిలబెట్టి, నీయందు నా మనసు నీవే నిలబెట్టి, సులువైన మార్గము చూపించి చేరించు భారమునిదే. నీయందు నా మనసు నీవే నిలబెట్టి, సులువైన మార్గము చూపించి చేరించు భారమునిదే. నేనజ్ఞానమున నిన్ను మరచినను, కరుణామయుడా మరవకు నన్ను. 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 భారమునిదే గురుదేవ. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండెడి భాగ్యము కలుగుచుండు. అరయా ఇది నీదు అవ్యాజ కరుణయేను రమ్ము.
గురువరా నన్నింక రక్షసేయరమ్మో గురువరా నన్నింక రక్షసేయరమ్మో. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం. 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 తెలిసి తెలియక ఏమో ప్రార్థింతుగాని ఎల్ల సంకల్పముల ఫలించనీకు. శ్రేయమేదియు నాకదే చేయుమయ్యా రమ్మో గురువరా నన్నింక రక్షసేయా రమ్మో. తెలిసి తెలియక ఏమో ప్రార్థింతుగాని. ప్రార్థనలు చేస్తున్నాం, పద్యాలు చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం. తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా అంటే తెలిసి తెలియక చేస్తున్నాం మనం ఈ ప్రార్థనలని. ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి అనటంతా ఒక ప్రార్థనగా ఉంటే, అసలైన ప్రార్థన ఏంటంటే నాకు ఏం కావాలో నాకు తెలియదు, ఎట్లా చేయాలో నాకు తెలియదు, అందువల్ల నేను ఏం ప్రార్థించినా సరే నువ్వు కంగారు పడి తొందరపడి నాకు ఇవ్వద్దు అని. నేను అడిగిందంతా ఇవ్వమాకు. నాకు ఏం కావాలో, నాకు ఏది ఉంటే బాగుంటుందో అది నువ్వే ఆలోచించి నువ్వే నాకు ఇవ్వాలి. నేను అడిగిందంత పొరపాటును అడుగుతుంటాను, ఎప్పుడో ఉండలేక ఊరకుండలేక అది ఇది అడుగుతుంటే అడిగిందల్లా ఇచ్చి భ్రమ పెడతా. అదొక భ్రమ. మళ్ళీ మనం అడిగిందల్లా ఇస్తున్నాడు అనుకోండి, అది ఈశ్వరుడు. మధ్య మధ్యలో అడిగింది ఇస్తుంటే ఆహా బాగుందిలే అని తృప్తిపడి మళ్ళీ జగన్నాటకంలో ఉంటాడు. అట్లాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా స్వామి నా పక్కనున్న సాధకుడు నిన్న రాత్రి 2 గంటల సేపు నిర్వికల్ప సమాధిలో కూర్చున్నానని చెప్తున్నాడు, నాకు కూడా అటువంటి స్థితిని ఇయ్యి అని అనుకోండి. వద్దు, అటువంటి కోరికలు వద్దు. నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. అది ఏదో పుస్తకంలో చదివి ఫలానాయన ఈ పూజలు చేసి ఆ పూజలు చేసి ఇంత జపాలు చేసి పిచ్చెక్కిపోయినాడు, నాకు కూడా పిచ్చెక్కినట్టు చేసి స్వామి అని కోరుకోవద్దు. ఏం కావాలి? నాకు ఏది శ్రేయమో అది నువ్వే ఆలోచించు. ఇది అసలైన ప్రార్థన అండి. అర్జునుడు ఇటువంటి కోరికను కోరాడు. యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నేను నీకు శరణ పెడుతున్నాను, నాకు యుద్ధం చేయడం మంచిగా, చేయకుండా ఉండటం మంచిగా, చంపడం మంచిగా, ఇదంతా నేను గందరగోళం అయిపోయింది, నా బుర్ర పాడైపోయింది, ఇక నేను ఆలోచించలేను, నువ్వేం చెప్తావో, నాకు ఏది శ్రేయస్సో నువ్వే నిర్ణయించు అని అంటే అప్పుడు ఆయన భగవద్గీత చెప్పడం మొదలుపెట్టాడు. అట్లా మనం పాడాము ఇప్పుడు దాకా అన్ని శ్లోకాలు పాడామనుకోండి. అసలైన ప్రార్థన ఏంటంటే తెలిసి తెలియక ఏమో ప్రార్థించుగాని ఎల్ల సంకల్పముల ఫలించ నీకు. శ్రేయమేదియు నాకదే చేయుమయ్యా శ్రేయమేదియు నాకదే చేయుమయ్యా శ్రేయమేదియు నాకదే చేయుమయ్యా. శ్రేయము ప్రేయము అని 2 ఉంటాయి. ప్రేయము అంటే ప్రియమైనటువంటిది, మనస్సుకి ఆహ్లాదంగా హాయిగా ఉండేటువంటిది, తాత్కాలికంగానే. మనకు తెలుసు కదా మనస్సుకు వచ్చిన ఏ స్థితి నిలబడదు, కాబట్టి ప్రియమైనటువంటిది వస్తుంది, బాగుంది కదా అనిపిస్తుంది, పోతుంది, అది ప్రియం అన్నాడు. శ్రేయము అంటే ప్రస్తుతం అది సుఖంగా ఉంటుందో దుఃఖంగా ఉంటుందో మనకు తెలియదు, కానీ తర్వాత నిలిచిపోవాలి. మన శ్రేయస్సు అంటే మొత్తం మీద మనకి ఏది లాభంగా ఉంటుందో అది. ఈ పూటకి ఇట్లా చేస్తే హాయిగా ఉంటుంది అది కాదు, ఈ పూటకి ఏం చేస్తే బాగుంటుంది అన్నారు అనుకోండి,
ఇవాళ గురు పూర్ణిమ నాడన్న మనం స్వీట్లు తినకపోతే ఎట్లా అన్నారు. గురు పూర్ణిమ మీద స్వీట్లు తినాలి అనుకుంటారు, అనేదో స్వీట్లు తినాలనుకోండి. అది ప్రేయం, ఈ పూటకి ప్రియంగా ఉంటుంది, తిన్నప్పుడు హాయిగా ఉంటుంది. మరి 10 మంది తెచ్చారు, 10 మంది 10 రకాల స్వీట్లు తెచ్చారు, 10 రకాలు తిన్నాం అనుకోండి, అది అప్పుడు ఏమవుతుంది, ఏ రోగం కింద వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, కడుపులో ఇబ్బంది పెడుతుంది. అందుకని ఇక్కడ శ్రేయమేది ప్రేయమేది అంటే ఉన్నది కదా అని గవ్వ ఏది పెడితే తిన్నాం. తర్వాత అందులో షుగర్ పేషెంట్లు కూడా తింటుంటారు అనుకోండి, తర్వాత మాత్ర వేసుకోవచ్చు, తర్వాత ఇబ్బంది కలిగింది అనుకోండి. అది ప్రేయముకి మనం విలువ ఇచ్చినట్టు. శ్రేయం అంటే ఎట్లా ఉంటుంది, ఆహా ఇది తింటే మనకి సరిపడదు, మంచిది కాదు, అసలు తీసుకోకుండా ఉంటే మంచిది, లేదా ఒక్కదాంతో సరిపెట్టుకుంటే మంచిది కనీసం అనుకున్నాం అనుకోండి, అప్పుడు రోజంతా హాయిగా ఉంటుంది. అది శ్రేయం. అట్లా ఇప్పుడు ఇది కావాలి, ఇప్పుడు ఇది కావాలి, ఇప్పుడు ఇది కావాలంటే అవంతా ప్రేయం కాసేపు హాయిగా ఉంటుంది. శ్రేయస్సు అంటే మొత్తం మీద ఎప్పుడు హాయిగా ఉంటుంది. మొత్తం మీద ఎప్పుడు హాయిగా ఉండేటువంటి స్థితిని మన అందరికీ తెలిసినట్టుగా మామూలు మాటల్లో చెప్పాలంటే దాన్ని శాంతము అని చెప్పొచ్చు. ప్రేయము అన్నదాన్ని ఏం చెప్పొచ్చు అంటే ఇంద్రియ సుఖము. ఇంద్రియాలకి, మనస్సుకి లేక బుద్ధికి కలిగేటటువంటి హాయి అది వచ్చిపోయేటటువంటి తాత్కాలికమైనటువంటి సుఖం అయితే, శ్రేయస్సు అంటే ఏంటంటే శాంతం, మనస్సు ఎప్పుడు హాయిగా ఉండదు. అటువంటి స్థితి ఎట్లా వస్తుంది అంటే, ప్రస్తుతం మనం ఏం చెప్తున్నాం, నాకు తెలియదు, అది నువ్వే చూసుకో అని. శ్రేయమేదియు నాకదే చేయుమయ్యా, ఆయన చేయాలి. శ్రేయము ఏది చెప్పడమే మాత్రమే కాదు, చెప్పటము, దాన్ని చేయించడము, మన చేత ఆచరింపజేయడము, అది కూడా ఈశ్వరుడే చేయాలి. గురు రూపంలో వచ్చి చేయాలి. అట్లా చేయడం కుదురుతుందంటే చేయిస్తాడు. ఎట్లా? ఎన్నో రకాలుగా చేయిస్తుంటాడు. వ్యక్తి రూపమునందు విద్యనొసగంగా ఒక మనిషిలాగా వచ్చి తగిన బోధలు చేయవచ్చు. జగతి రూపమునందు శిక్షణము గరుప, ప్రపంచం రూపంలో మన శిక్షణ ఇస్తాడండి. మనం చెప్పుకున్న వ్యవహారమే నీకు ముఖ్యమైన సాధన. ఇది కొంత తెలిసిన తర్వాత ముందు బోధించడం కోసం గురువు ఒక రకంగా వచ్చి చెప్తాడు. తర్వాత ఏం చేయాలి, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, జగత్తులో ఉపయోగించుకోవడం అంటే జగత్తులో ఇంకా ఇంకా ఎక్కువ సుఖాలు పొందడానికని కాదు, జగత్తులో నుంచి బయటపడేటట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి. అది కూడా ఆయన కలిగించాలి. శ్రేయమేదో తెలియజేసి దాన్ని మనం వ్యవహారంలో ఉపయోగించుకునేటట్లుగా చేయటం. కష్టం వచ్చినప్పుడు ఇది కష్టము, ఇది పోవాలి అనుకుంటే మనం ఏమడుగుతాం, ప్రేయమని అడుగుతున్నట్టు. నాకు ప్రస్తుతం ఈ కష్టాన్ని పోగొట్టు అని అడిగినట్టు. కష్టం సంగతి నాకు వద్దు, అసలు ఎప్పుడు కష్టం, ఈ కష్టం పోతే ఇంకో కష్టం వస్తుంది, మళ్ళీ తీసేయమని కొడితే నువ్వు తీసేసావు అనుకో, మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది. అట్లా ఎప్పటికప్పుడు ఏదో కష్టం రావడం తీసేది ఇది కాదు. అసలు ఏ కష్టాలు లేకుండా ఎప్పుడు శాంతంగా ఉండేది చెయ్యి అని అడిగితే అది శ్రేయస్సు అవుతుంది. అటువంటి శ్రేయస్సు నాకు ఇయ్యి అని అడుగుతున్నారు. శ్రేయమేదియు నాకదే చేయుమయ్యా. ఎట్లా చేస్తాడు అంటే, వ్యక్తి రూపమునందు విద్యనొసగంగ జగతి రూపమునందు శిక్షణము గరుప, ట్రైనింగ్ ఇవ్వడం కోసం ప్రపంచము, అందులో ఉండే సుఖ దుఃఖాలు, రకరకాల వ్యవహారాలు, కింద పట్టడం మీద పట్టడం, ఆందోళన, అలగడి, ఉద్రేకాలు, దుఃఖాలు, కష్టాలు, ఇటువంటివన్నీ కలిగించి అందులో నుంచి మెల్లిమెల్లిగా బయటపడేట్టు, నీకు ముందు ముముక్షత్వం కలిగించి అందులో నుంచి బయటపడేట్టు చిన్న చిన్న మార్గాలు చెప్పి కాస్తకూసు సాధన చేయించి పరిపూర్ణత్వాన్ని కలిగించి అప్పుడు తనతో సమానంగా చేసుకుంటాడు. జగతి రూపమునందు శిక్షణము గరపా సర్వరూపిగా నాకు దర్శనమునీయ. గురు పూర్ణిమ అంటే పూర్ణంగా ఉంటాడు. గురు ఎప్పుడు పూర్ణంగా ఉంటాడు? సర్వరూపిగా, ఎక్కడ చూసినా గురుస్వరూపం కనపడుతుంది. అంటే ఏ చిన్న వస్తువులో కూడా నిన్ను బయటపడేసే ఉపాయం కనపడుతుంది. నీకు ఏదో రకమైన బోధ వస్తూ ఉంటుంది.
లేదా గురువు ఎట్లా పరిపూర్ణ స్వరూపంలో ఉంటాడో నువ్వు కూడా అటువంటి పరిపూర్ణ స్వరూపంలో ఏ కొరత లేకుండా హాయిగా ఉంటావు. అది గురువు పూర్ణంగా, పూర్ణిమ అంటే గురువు పూర్ణంగా ఉండటం అంటే నువ్వు ఆయనలాగా ఉండటం, లేదా ఆయన వచ్చి నీలో నిండిపోయి ఉండటం. పరిపూర్ణముగా నాదు చిత్తమందు నిలిచి వీడక ఉండరాదే అట్లా నిలిచిండాలి. సర్వరూపిగా నాకు దర్శనము నీయా రమ్మో గురువరా నన్నింక రక్షసే. అట్లా ఎన్నో రూపాల్లో గురువు వస్తూ ఉంటాడు. దాన్ని మనం గుర్తించేటువంటి శక్తిని పొందాలి. ప్రతి బాధ ఒక బోధ అన్నాం. బాధ కలిగినప్పుడల్లా మనకి ఆత్మ విషయం గుర్తు రావాలి. గుర్తు వచ్చిందంటే గురువు. ఇంకొక గుర్తు, గురువే గుర్తు లేదా గుర్తే గురువు. గురువు ఒక మనిషిలాగా ఉంటాడని కాదు, మనిషిలాగా ఉండొచ్చు, అది మాత్రమే కాదు. చెప్పిన విషయాలు గుర్తు వస్తాయి అనుకోండి, గుర్తు రావడం కూడా గురువే. గురుతే గురువు. ప్రతి బాధ ఒక బోధ. బాధ వచ్చినప్పుడల్లా మళ్ళీ గుర్తు వచ్చింది అనుకోండి మీకు, ఆ విధంగా మీకు గుర్తు చేస్తున్నాడు అనుకోవాలి. ఇట్లా గురువు ఎన్నో రూపాల్లో ప్రకాశిస్తూ ఉంటాడు. బ్రహ్మ గురువురా అని ప్రార్థించడం కూడా ఓ కింది రకం ఉంటుంది. ఫైనల్ ఏంటి, మీరు గుర్తించాలి గురువు ఎప్పుడు ఉన్నాడు. సర్వరూపిగా నాకు దర్శనమునీయ, అంతటా గురుస్వరూపం ఉంది. మన ఎన్నో విధాలుగా మనని ఇందులో నుంచి బయటపడడానికి ఆ శక్తి ఉపయోగిస్తోంది అన్న విషయాన్ని గుర్తించాలి. మనం ఎట్ట గుర్తి, మళ్ళీ ఆయన శక్తితోటే. సర్వరూపిగా నాకు దర్శనమునీయ రమ్మో గురువరా నన్నింక రక్షసేయ. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 శ్రేయమేదియో నాకదే చేయుమయ్య. అన్ని ప్రార్థనలు ఆపేద్దాం. శ్రేయమేదియో నాకదే చేయుమయ్య. శ్రేయమేదియో నాకదే చేయుమయ్యా. శ్రేయమేదియో నాకదే చేయుమయ్య. శ్రేయమేదియో నాకదే చేయుమయ్య. బ్రహ్మో గురువరా నన్నింక రక్షసేయ. బ్రహ్మో బ్రహ్మో ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు
गुरु जय जय गुरु ओम 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 ओम गुरु जय जय गुरु ओम गुरु जय जय गुरु ओम ओम गुरु जय जय गुरु 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 ओम गुरु जय गुरु जय जय गुरु चिदानंद रूप शिवोहम शिवोहम चिदाकाशरूप शिवोहम शिवोहम ओम